హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు నేను మీకు ప్రాన్స్ కర్రీ విత్ కొబ్బరి పాలతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి కడగాలి. ఆ తర్వాత మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్ కోసం ఉప్పు పసుపు కారం నిమ్మరసం వేసుకోవాలి. అలాగే ఆయిల్, అల్లం చిల్లిపాయ పేస్టు, తర్వాత ఉల్లిపాయలు 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా, అలాగే కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. గరం మసాలా, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నీళ్లు వేడి చేసి పెట్టుకొని కొంచెం కొంచెంగా పోస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని. గ్రైండ్ అయిన ఈ కొబ్బరిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్ సహాయంతోనైనా చేయొచ్చు, లేకపోతే క్లాత్ తీసుకొని దాంతోనైనా కొబ్బరి పాలను పిండొచ్చు అన్నమాట. ఇలా వచ్చిన కొబ్బరి పాలని మనం కూరలో ఇప్పుడు వాడతాము. ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులో తేజ్పత్తా వేస్తాం అన్నమాట. తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ఫ్రై చేయాలి. ప్రాన్స్ మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదండి, గట్టిగా అయిపోతాయి. ప్రాన్స్లో ఉన్న నీరంతా పోయిందాక ఫ్రై చేసాం. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్ వేసామండి, కాళీ మిర్చి లేదా పెప్పర్ అంటారు. తర్వాత జీలకర్ర పొడి వేసాను. ఆ తర్వాత ధనియాల పొడి. ఇవన్నీ నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు, ఎందుకంటే మసాలాలో ఇవన్నీ కామన్ కదా అని. కారం కూడా వేసానండి. ఇవన్నీ చక్కగా కలిపి ఫ్రై చేయాలి ప్రాన్స్ని. తర్వాత ఈ మాడకుండా కొంచెం నీళ్ళు చల్లాను. ఇంకొంచెంసేపు కూరని మగ్గించుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇందాక మ్యారినేషన్లో కొంచెం కలిపాం కదా, అందుకని మిగతా అది ఎంత కావాలో అది వేసాను. ఆ తర్వాత కొబ్బరి పాలను పోసి, చూసారా అలా గరిటెతో ప్రెస్ చేస్తూ కొబ్బరి పాలను తీయాలి. ఇప్పుడు మనం మొత్తం గ్రేవీని చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇంకా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసాయండి. ఇంకా లాస్ట్లో ఫ్లేవర్ కోసం కసూరి మేతిని ప్రెస్ చేసి వేసాను. దాంతో మంచి అరోమా వస్తుంది కూరకి. దీన్ని ఒక 5 minutes ఉడికించి ఇంకా గ్రేవీ అంతా రెడీ అయిపోతుందండి. చక్కగా ఉడికిపోతుంది. ఎంతో టేస్టీ ఎమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ అండి.
మీరు ఈసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో గరం మసాలా వేయలేదు, ఎందుకంటే వీళ్ళకి ప్రాన్స్ ఫ్లేవర్ కావాలంట, గరం మసాలా వద్దున్నారు. కానీ మీరు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో తినేటప్పుడు. చూడండి, చూడటానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, తింటే సూపర్ ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయగలరు.